హలో, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ క్లాస్‌లో ఆల్రెడీ మనం ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం మన ప్రాజెక్ట్‌ని. ఓకే. హోమ్ పేజ్‌కి రీడైరెక్ట్ అయ్యే వరకు చేసాము. బట్ ఈ రిజిస్ట్రేషన్ పేజ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, మనం లాగిన్ పేజ్ క్రియేట్ చేయాలి కదా! లాగిన్ పేజ్ దగ్గర ఆపాము. మనం కంటిన్యూ చేద్దాం లాగిన్ పేజ్‌తో. ఓకే. రైట్. ఐ యామ్ షేరింగ్ మై స్క్రీన్. యూ కెన్ సీ రైట్ నౌ. ఏంటంటే నేను ఎస్‌టిఎస్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఇంతకుముందు ఇక్కడే కదా మన అప్లికేషన్‌ని స్టాప్ చేసింది. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నానంటే చూడండి. ఓకే. ఎస్ఆర్‌సి మెయిన్ రిసోర్సెస్‌లో టెంప్లేట్స్‌లో రిజిస్టర్.html పేజ్ తీసుకున్నాను. ఓకే. ఫర్ రిజిస్ట్రేషన్ పేజ్. ఇండెక్స్.html పేజ్ తీసుకున్నాను ఫర్ ఇండెక్స్ పేజ్. హోమ్.html పేజ్ తీసుకున్నాను ఫర్ హోమ్ పేజ్. హోమ్ పేజ్‌లో ఏముంటుంది? మన హోమ్ పేజ్ కోసం. ఓకే. మెయిన్ పేజ్. హోమ్ పేజ్ మీన్స్ మెయిన్ పేజ్. ఓకే. ఇండెక్స్.html పేజ్‌లో వెల్కమ్ టు మ్యూజిక్ హబ్ అప్లికేషన్ అని ఉంది. ఓకే. ఇక్కడేముంది? మ్యాప్ రిజిస్టర్. ఈ మ్యాప్ రిజిస్టర్ దేనికి? రిజిస్టర్ పేజ్‌కి రీడైరెక్ట్ చేయడానికి. ఎప్పుడైతే మనం క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తామో, ఇది యాంకర్ ట్యాగ్ యూజ్ చేసాం కదా! యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తే ఏమైద్ది? ఓకే. హైపర్ రెఫరెన్స్ ఇస్తాననమాట. ఆ లింక్‌కి హైపర్ రెఫరెన్స్. ఇక్కడ ఈ క్లిక్ హియర్ అనేది క్లిక్ చేస్తే వేరే పేజ్‌కి రీడైరెక్ట్ అవ్వాలి. రీడైరెక్ట్ అవ్వడం ఏమి ఇచ్చాం మనం ఇక్కడ? రిజిస్టర్ పేజ్ ఇచ్చాం. ఆ రిజిస్టర్ పేజ్‌లో ఏముందో చూద్దాం. ఈ రిజిస్టర్ పేజ్‌లో మనకు కావాల్సిన ఇక్కడ డాక్యుమెంట్ ఉంది. అంటే ఐ మీన్ ఇండెక్స్ పేజ్ ఉంది. ఇండెక్స్ పేజా? ఇది రిజిస్ట్రేషన్ పేజా? ఐ మీన్ రిజిస్టర్.html రిజిస్టర్ పేజ్. ఓకే. ఫస్ట్‌లో మార్చాను, తర్వాత మార్చలేదు. రిజిస్టర్ పేజ్. ఓకే. రిజిస్టర్ పేజ్ ఇచ్చాము. ఓకే. రిజిస్టర్ పేజ్ ఇచ్చాము. రిజిస్టర్ పేజ్ క్రియేట్ చేసాము. సేవ్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఓకే. ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. క్లారిటీ వస్తుంది. కంటెంట్ అంతా క్లియర్ చేస్తున్నాను. రైట్ క్లిక్, క్లోజ్ ఆల్. ఓకే. నేను ఇప్పుడు అప్లికేషన్.జావా ఓపెన్ చేసి రైట్ క్లిక్, రన్ యాస్ జావా అప్లికేషన్. మన అప్లికేషన్ ఏ పోర్ట్ మీద రన్ అవుతుందో చూసి, ఓకే, మనం బ్రౌజర్‌లోకి వెళ్ళి మనకు కావాల్సిన అప్లికేషన్ రన్ చేసి చూద్దాం. లైవ్ రీలోడ్ సర్వర్ is running on the port 35729 and Tomcat started on the port 9052. 9052 పైన రన్ అవుతుంది. సరే, చెక్ చేద్దాం బ్రౌజర్ ఓపెన్ చేసి. ఓకే. I'm opening my browser, localhost 9052. Search for localhost 9052. ఓకే. ఇక్కడ చూడండి, మ్యూజిక్ అప్లికేషన్ వచ్చింది. ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్, క్లిక్ హియర్ టు లాగిన్ ఉంది. ఎప్పుడైతే నేను క్లిక్ హియర్ టు రిజిస్టర్ అనే పేజ్ మీద క్లిక్ చేస్తానో, ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ తీసుకుంటుంది. నేను అనిల్ అని నేమ్ ఇచ్చాను. anil@gmail.com. నెక్స్ట్ పాస్వర్డ్ 1234. జెండర్ మెయిల్, రోల్ యాజ్ కస్టమర్, విజయవాడ, విఐజెడ్ ఏజెంట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేసింది? వెల్కమ్ టు హోమ్ పేజ్ అని ఉంది. ఇప్పుడు ఏం చేసింది? ఇక్కడ హోమ్ పేజ్లో మనకేం ఉండాలి? రిజిస్ట్రేషన్ అయిపోయినాక లాగిన్ పేజ్ ఉండాలి. లాగిన్ పేజే కదా ఉండాల్సింది. ఓకే. రిజిస్ట్రేషన్ అయిపోగానే లాగిన్ పేజ్ ఉండాలి. లేకపోతే మనం డైరెక్ట్ ఆల్రెడీ లాగిన్ అనుకోండి, ఫస్ట్ మన రిజిస్టర్ కింద లాగిన్ ఉంది కదా, ఆ లాగిన్‌లో లాగిన్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఏం చేసాం? ఫస్ట్ రిజిస్టర్ అయ్యి డైరెక్ట్‌గా మళ్ళీ బ్యాక్ వెళ్ళకూడదు కదా! మనం మన అప్లికేషన్ నుంచి బ్యాక్‌కెళ్ళి లాగిన్ అవ్వచ్చు. బట్ బ్యాక్‌కెళ్ళి లాగిన్ అవ్వకుండా ఇక్కడే లాగిన్ పేజ్ వచ్చిందనుకో ఈజీ కదా! ఓకే. ఇక్కడ లాగిన్ పేజ్ వచ్చిందనుకో మనం లాగిన్ అయిపోవచ్చు. అలా కాకుండా మనం ఇప్పుడు ఇట్లా మళ్ళీ బ్యాక్‌కెళ్ళి ఓకే, ఇక్కడ రిజిస్టర్ కూడా కాదు, మళ్ళీ ఇక్కడికొచ్చి లాగిన్ అవ్వడం అంటే ఇది కరెక్ట్ కాదు. మనం ఎప్పుడైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి ఇక్కడ మనం డీటెయిల్స్ అన్నీ ఇస్తామో, ఇలా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఓకే, రిజిస్టర్ అవుతాము. @మెయిల్ కదా! చూడండి, మనకు సజెషన్ కూడా ఇచ్చింది. ఎర్రరా?
ఓకే. ఎప్పుడైతే మనం ఇట్లా రిజిస్టర్ అయ్యామో ఇక్కడ లాగిన్ పేజ్ వస్తే మనం ఈజీగా లాగిన్ అయిపోవచ్చు. అలా కాకుండా మళ్ళీ ఇలా బ్యాక్‌కెళ్ళి లాగిన్ అవ్వడం అనేది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. కాబట్టి మనం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందో, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వెంటనే లాగిన్ పేజ్ మనకు చూపించాలి. దానికోసం మనం ఇప్పుడు కోడ్ రాస్తున్నాం. చూడండి. యూజర్ యాడెడ్. చూడండి ఇక్కడ మన కన్సోల్ మీద చూపిస్తుంది. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ ఏంటంటే నేను పెయింట్ ఓపెన్ చేసి చూపిస్తాను. మనం ఎలా క్రియేట్ చేయాలని. ఓకే. ఒక స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన హోమ్ పేజ్ అనుకోండి. లేకపోతే ఇది ఓకే. ఇది ఏ పేజ్? యూజర్ హోమ్ పేజ్ మీద ఉంది. హోమ్ పేజ్ కదా ఇది. హోమ్ పేజ్ మీద ఏముంది? ఓకే. ఇక్కడ హోమ్ పేజ్ మీద క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని ఉంది. అండ్ క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది. ఓకే. క్లిక్ హియర్ టు రిజిస్టర్, క్లిక్ హియర్ టు లాగిన్ అని 2 బటన్స్ ఉన్నాయి. ఇప్పుడేంటి నేను ఎప్పుడైతే క్లిక్ హియర్ టు రిజిస్టర్ మీద క్లిక్ చేస్తానో అప్పుడు రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఆ రిజిస్ట్రేషన్ పేజ్ ఎలా ఉంటుంది? చూడండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ పేజ్ అనుకోండి. ఇదేమో లాగిన్ పేజ్ అనుకుందాం. జస్ట్ అలా పెట్టుకుందాం. జస్ట్ లేకపోతే ఇదేమో లాగిన్ పేజ్ అని పెట్టుకుందాం. ఓకే. ఎప్పుడైతే నేను క్లిక్ హియర్ టు రిజిస్టర్ అన్నానో అప్పుడు రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ పేజ్లో ఏమున్నాయి? ఓకే. ఇక్కడ ఈమెయిల్ బాక్స్, ఈమెయిల్, నెక్స్ట్ నేమ్, నెక్స్ట్ పాస్వర్డ్, నెక్స్ట్ జెండర్, నెక్స్ట్ రోల్, నెక్స్ట్ రిజిస్టర్. ఇలా ఉంది కదా. ఇదేంటిది? మన రిజిస్టర్.html పేజ్ కదా. సేమ్ ఇలానే ఉంది. కాకపోతే ఓవర్వ్యూ రాస్తున్నాము. ప్రతిసారి నీట్గా రాయాలంటే కొంచెం రిజిస్టర్.html. నెక్స్ట్ ఇదేంటిది? లాగిన్.html కదా. లాగిన్ పేజ్ ఇది. లాగిన్.html. ఓకే. ఎప్పుడైతే నేను లాగిన్ పేజ్ మీద క్లిక్ చేస్తానో అప్పుడు ఏం రావాలి? క్లిక్ హియర్ టు లాగిన్ అని. అప్పుడు లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి కదా. ఇక్కడ ఈ లాగిన్ పేజ్లో ఏముంటుంది? చూడండి ఒకసారి. ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి బాక్స్, నెక్స్ట్ పాస్వర్డ్ బాక్స్. పాస్వర్డ్ బాక్స్ ఇలా ఉంటుంది. ఓకే. ఇంకా క్లారిటీ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈమెయిల్కి ఈమెయిల్ బాక్స్, సారీ, ఈమెయిల్కి ఈమెయిల్ బాక్స్, నేమ్కి నేమ్ బాక్స్, పాస్వర్డ్కి పాస్వర్డ్ బాక్స్, జెండర్కి ఏమి ఇచ్చాము మనం? రేడియో బటన్స్ ఇచ్చాం. ఇలా రేడియో బటన్స్ ఊరికి జస్ట్ ఎలా ఇస్తున్నాను. రోల్ కూడా రేడియో బటన్స్ ఇచ్చాం. నెక్స్ట్ రిజిస్టర్ బటన్. ఓకే. ఇలా ఇచ్చాం కదా. ఇక్కడ ఏం చేసాం? ఈమెయిల్ ఐడికి పాస్వర్డ్కి ఇచ్చాము. నెక్స్ట్ కింద ఏమన్నాం? లాగిన్ అన్నాం. లాగిన్ అవ్వమన్నాం. ఓకే. లాగిన్. ఇప్పుడు మన ఫంక్షనాలిటీ ఏంటి? ఎప్పుడైతే లాగిన్ మీద క్లిక్ చేసామో లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఫస్ట్ ఇది చేద్దాం. ఇది చేసి అయిపోయాక నెక్స్ట్ మనం ఏం చేయాలనేది చూద్దాం. ఓకే. ఫస్ట్ ఫంక్షనాలిటీ ఏంటి? లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ we will go to our login page. ఓకే. లాగిన్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దానికోసం ఇంకో కంట్రోలర్ క్లాస్ క్రియేట్ చేసి దానికి మ్యాపింగ్ చేయాలన్నమాట. ఓకే. అప్పుడు మన లాగిన్ పేజ్కి మనం రీడైరెక్ట్ అవ్వగలుగుతాం. ఓకే.
చూడండి ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మనం ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నాను నేను ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నాను చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇండెక్స్ పేజ్ ఉంది అనుకోండి. ఓకే, ఇక్కడ ఒక ఇండెక్స్ పేజ్ ఉంది. దీని పేరు index.html అని ఇచ్చాను. ఓకే, index.html అని ఇచ్చాను. index.html అని పేజ్ ఇచ్చాను. నెక్స్ట్ ఇండెక్స్ నుంచి రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళింది? కంట్రోలర్కి వెళ్ళింది. ఓకే, బట్ ఇదేంటిది? మన నార్మల్ కంట్రోలర్ కాదు, నావిగేషన్ కంట్రోలర్. ఇక్కడ ఏం చేశానంటే నేను ఇంకొక కంట్రోలర్ క్లాస్ తీసుకున్నాను. ఓకే, నార్మల్ ఆ కంట్రోలర్ క్లాస్ కాకుండా ఇంకొక న్యూ కంట్రోలర్ క్లాస్ తీసుకున్నాను. ఓకే, ఎందుకు? ఆ మ్యాపింగ్స్ చేయడానికి. ఓకే, ఆ కంట్రోలర్ కాకుండా ఇంకొక కంట్రోలర్ తీసుకున్నాను. ఆ కంట్రోలర్ నేమ్ నేను వేస్తున్నానంటే కంట్రోలర్లోనే ఆల్రెడీ ఇంకొక కంట్రోలర్ ఉంది కదా, అది కాకుండా ఇంకొక కంట్రోలర్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి ఒకే కంట్రోలర్ క్లాసులో అన్ని రాసాం అనుకోండి, కన్ఫ్యూజన్ వచ్చింది. అన్ని మెథడ్స్ ఒకే దాంట్లో రాస్తే. కాబట్టి దాని నుంచి ఇంకో కంట్రోలర్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. దీనికి nav కంట్రోల్ అని తీసుకున్నాను. దాని పేరు nav control.java. ఓకే, నెక్స్ట్ కంట్రోలర్ నుంచి ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ? ఓకే, రిజిస్టర్ పేజ్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి చూడండి. ఇదేమో ఫర్ ఎగ్జాంపుల్ register.html అనుకున్నాం అనుకోండి. ఇదేమో login.html. ఏమో యూజర్ కంట్రోలర్ .html. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు వరకు మనం ఏ కంట్రోలర్ యూజ్ చేస్తున్నాం? యూజర్ కంట్రోలర్ యూజ్ చేస్తున్నాం. ఓకే, యూజర్ కంట్రోలర్ యూజ్ చేసి కంట్రోల్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ ఈ యూజర్ కంట్రోలర్ క్లాస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఫర్ కనెక్టింగ్ విత్, చూడండి ఇక్కడ రాస్తాను. ఎందుకు? ఫర్ కనెక్టింగ్ విత్ సర్వీసెస్ కనెక్ట్ అవడానికే కదా యూజర్ కంట్రోలర్ యూజ్ చేస్తుంది. కనెక్టింగ్ విత్ సర్వీసెస్, ఫర్ కనెక్టింగ్ విత్ సర్వీస్. ఓకే, ఈ యూజర్ కంట్రోలర్ క్లాస్ ఎందుకు? ఫర్ కనెక్టింగ్ విత్ సర్వీస్. బట్ నావిగేషన్ కంట్రోలర్ ఎందుకు? ఫర్ కనెక్టింగ్ విత్, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక HTML పేజ్ నుంచి ఇంకొక HTML పేజ్కి డైరెక్ట్గా మనం కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఇదేంటిది? దీన్ని ఏమంటాం? HTML పేజ్ని వ్యూ అంటాం. వ్యూ నుంచి కంట్రోలర్కి పంపిస్తాం. కంట్రోలర్ నుంచి మళ్ళీ వ్యూకి రెస్పాన్స్ పంపించవచ్చు. బట్ వ్యూ టు వ్యూ మనం డైరెక్ట్గా పంపించలేం. కాబట్టి సేమ్ ఇక్కడ కూడా. అందుకని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, క్లిక్ హియర్ టు రిజిస్టర్. నెక్స్ట్ క్లిక్ హియర్ టు లాగిన్ అనే 2 బటన్స్ తీసుకున్నాను. 2 యాంకర్ ట్యాగ్స్ తీసుకొని లాగిన్ 2 లింక్స్ క్రియేట్ చేశాను. అలా క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని, క్లిక్ హియర్ టు లాగిన్ అని. ఎప్పుడైతే నేను క్లిక్ హియర్ టు రిజిస్టర్ దాని మీద క్లిక్ చేస్తానో, క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలి? కంట్రోల్ వ్యూ పార్ట్ నుంచి, అంటే index.html పేజ్ నుంచి నావిగేషనల్ కంట్రోల్కి రావాలి. అక్కడికి ఏం చేస్తుంది? ఇక్కడ ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం. మ్యాప్ రిజిస్టర్ అనే మెథడ్. మ్యాప్ రిజిస్టర్ అనే మెథడ్ క్రియేట్ చేస్తున్నా. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే, రిటర్న్ టు రిజిస్టర్ పేజ్. ఈ మెథడ్ రిజిస్టర్ పేజ్కి రిటర్న్ చేస్తుంది. రిటర్న్ టు రిజిస్టర్ పేజ్కి రిటర్న్ చేస్తుంది. ఓకే, ప్రాసెస్ అండర్స్టాండ్ చేసుకొని ప్రోగ్రామ్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే,
రిజిస్టర్ చేసాము. ఓకే, రిజిస్టర్ చేసి నేను ఏం చేస్తున్నాను, రిజిస్టర్ పేజ్ నుంచి మళ్ళీ ఎక్కడికి, రిటర్న్ టు రిజిస్టర్ పేజ్. కంట్రోల్ ఎక్కడికి వెళ్ళాలి, రిజిస్టర్ పేజ్కి వెళ్ళాలి. రిజిస్టర్ పేజ్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, యూజర్ కంట్రోలర్కి వెళ్ళాలి. రైట్, ఇదే కదా మన ప్రాసెస్. యూజర్ కంట్రోలర్ నుంచి సర్వీసెస్కి వెళ్ళింది. ఓకే, కనెక్టెడ్ విత్ సర్వీసెస్. ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను లాగిన్ మీద క్లిక్ చేశాను అనుకోండి. లాగిన్ మీద క్లిక్ చేస్తే ఏమవ్వాలి, నావిగేషన్ కంట్రోల్కి వచ్చి ఇక్కడ మనం మ్యాప్ లాగిన్ అనే మెథడ్ రాస్తాం. మ్యాప్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాప్ లాగిన్ అనే మెథడ్ రాశాను అనుకోండి. మ్యాప్ లాగిన్ అనే మెథడ్ రాశాను అనుకోండి. ఈ మ్యాప్ లాగిన్ మెథడ్ ఏం చేస్తుంది, రిటర్న్ టు లాగిన్ పేజ్. లాగిన్, ఇట్ విల్ రిటర్న్ టు లాగిన్ పేజ్. ఇక్కడ లాగిన్ పేజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ లాగిన్ పేజ్కి కనెక్ట్ అయింది అనమాట. ఓకే, ఇక్కడ నుంచి లాగిన్ పేజ్ కనెక్ట్ అయింది. ఈ లాగిన్ పేజ్ నుంచి సర్వీసెస్ కనెక్ట్ అయింది. సర్వీసెస్ నుంచి రిపాజిటరీకి, రిపాజిటరీ నుంచి మళ్ళీ డేటాబేస్కి, డేటాబేస్ నుంచి కంట్రోల్ కమ్ టు బ్యాక్. ఓకే, సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయింది. ఇక్కడ ఏం చేసాం మనం, ఈ మన ఒక HTML పేజ్ నుంచి ఇంకొక HTML పేజ్కి రీడైరెక్ట్ అవ్వడానికి నావిగేషనల్ కంట్రోల్ యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, దీంట్లో ఏం చేస్తున్నాం, మ్యాప్ రిజిస్టర్ అనే మెథడ్, మళ్ళీ మ్యాప్ లాగిన్ అనే మెథడ్ యూజ్ చేసి ఆ పేజ్కి register.html అంటే రిజిస్టర్కి, రిజిస్టర్ పేజ్కి రీడైరెక్ట్ అయింది. login.html పేరుకి మనం లాగిన్ పేజ్ని రీడైరెక్ట్ చేయమని చెప్తున్నాం. ఓకే, ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే మన ప్రాజెక్ట్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, చూడండి, నెక్స్ట్ కంటిన్యూగా చేద్దాం. నెక్స్ట్ కంటిన్యూలో ఉంటుంది, చూడండి ఒకసారి. నేను ఇక్కడ వరకు స్టాప్ చేస్తున్నాను. సేమ్ ఇక్కడ నుంచి కంటిన్యూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ వరకు కట్ చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి.